కానీ వాళ్ళకు ఇప్పుడు వైసీపీ అంతా చేసే డ్యామేజ్ ఒక ఎత్తైతే, ఒక్క వంశీ చేసే డ్యామేజే ఎక్కువ అన్నట్టు అభిప్రాయంతో వాళ్ళున్నారు. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే మేము టీడీపీ అనే మాట. అధికారంలోకి వస్తే ఫస్ట్ అరెస్ట్ వల్లభనేని వంశీదే. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తాము. వల్లభనేని వంశీకి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతాము. మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 అని చదువుతున్నారు మీకు. వింటుంటే ఎక్కడ భయం అనిపించట్లేదా? నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారం కూడా చేయలే. మీరు మిస్టర్ క్లీన్ అంటారా? వంశీ గారు అంటే మీరు మిస్టర్ క్లీన్ అంటారు. తప్పులు లేవంటారా? ఒక రాజ్యంలో ఉండే ఒక వ్యవస్థ వ్యాపారం మిమ్మల్ని తప్పు పట్టాలనుకుంటే కమిషన్ తీసుకోవాలా? లోకేష్ రోజుకి 10 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని 5 సంవత్సరాలు అతను పార్టీ ఫండ్ సంపాదించుకొని ఇంకోటి సంపాదించుకొని చేశాడు. దానికి దేవినేని ఉమా లాంటి వాళ్ళని వాడుకున్నాడు సూట్ కేసులు మోయటానికి. పోలవరం మా దగ్గర కాలువ తవ్వితే 85% రాజశేఖర రెడ్డి గారు ఉండగా అయిపోయింది. 15% కదా తెలుగుదేశం ఉండగా తవ్వింది. ఆ 15% చేసిన కాంట్రాక్టర్ ఎవరు? దేవినేని ఉమాదే కదా, బినామీ ఫర్మ్ అది. ఆ వంతెనలు కట్టింది ఎవరు? దేవినేని ఉమానే కదా. బ్రహ్మలింగం చెరువులో బిల్లు తీసుకుంది ఎవరు? దేవినేని ఉమా తాలూకా కంపెనీనే కదా. ఇప్పుడు నేను ఆ రోజు పార్టీలో ఉన్నాను కాబట్టి, ఆయన మంత్రి కాబట్టి, ఆయన ఇరిగేషన్ మంత్రి కాబట్టి మాట్లాడలేకపోయా. ఎంక్వైరీ చేస్తే ఎవడేంటో తెలిసిపోతుంది కదా. అంటే ఒకటి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు. 1, 2, 3, 4 రీజన్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఫస్ట్ రీజన్ ఏంటంటే అని చెప్పి, అంటే వాళ్ళ అధికార ప్రతినిధి ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు, 5,000 క్యూబిక్ మీటర్లు అనుమతిస్తే మీరు 4,80,000 క్యూబిక్ మీటర్లు తవ్వేశారు. ఇంచుమించు 66 కిలోమీటర్ల మేర మీరు పోలవరం కుడి కాలువను తవ్వేశారు, ఆ మట్టిని అమ్ముకున్నారు అనేది టీడీపీ వాళ్ళ అలిగేషన్. అసలు పోలవరం కుడికాలో లెంగ్త్ ఎంతో తెలుసా? గన్నవరం లేళ్ళకి లెంగ్త్ తెలుసా? ఒకటి. రెండోది, అసలు పర్మిషన్ ఎవరికి ఇచ్చారు? నేను ఎప్పుడు చేయలేదే. నేనేం మట్టి ఫిల్లింగో కాంట్రాక్ట్లో నేను ఎప్పుడు చేయలేదు కదా. చేసింది దేవినేని ఉమా తాలూకా బినామీ కంపెనీలు చేసినాయి మా దగ్గర. అక్కడే అర్థం కాదా? దేవినేని ఉమా ఆ టైంలో ఇరిగేషన్ మినిస్టరు, మీకు ఆయనకి రాజకీయ పొసగదు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, మీకు ఇంత కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారు అనేది కూడా ఒక సందేహం యాక్చువల్గా. నేను మీకు చెప్పేది అదే. ఆయన మంత్రి ఆయనకి సంబంధించిన వ్యక్తులతో కాంట్రాక్టులు చేయించుకున్నాడు. ఆయనకి సంబంధించిన వ్యక్తుల్ని డిపార్ట్మెంట్లకి సెలవు పెట్టించి ఈ పనులు చేయించుకున్నాడు, కలెక్షన్ చేయించుకున్నాడు. ఆ పేర్లు మొత్తం పరిపూర్ణమని అవన్నీ చాలా పేర్లు వచ్చినాయి కదా. అప్పట్లో జ్యోతిలో కూడా వచ్చినాయి ఐటమ్స్. వీళ్ళందరూ కలెక్ట్ చేస్తున్నారని దేవినేని ఉమా అమ్ముకున్నారంటారు ఆ టైంలో. మొత్తం దేవినేని ఉమా కలెక్ట్ చేసేవాడు. దేవినేని ఉమాకి సంబంధించిన బినామీ కంపెనీలు పనిచేసేవి. నాకెక్కడ బినామీ కంపెనీ కానీ నా తరపున ఒక బిల్లు కానీ లేదు. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి.